హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళకి చుక్కెదురైతా ఉంది. మొన్న పంజాగుట్లో 11 మంది మీద కేసు అయిన విషయం మనందరికి తెలిసింది. అదేవిధంగా మియాపూర్లో కూడా దాదాపుగా 25 మంది మీద సెలబ్రిటీలు, ముఖ్యంగా సెలబ్రిటీలే 25 మంది ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 25 మందికి కూడా మరి అరెస్ట్ చేయాలి వాళ్ళని అన్నట్టు పోలీస్ కేసు అయితే నమోదయ్యింది. దాంట్లో బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేశారో ప్రముఖ సెలబ్రిటీలు, టాప్ సెలబ్రిటీలు ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజు, ప్రణీత, అనన్య నాగల్ల, అదేవిధంగా మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖి తదితరులపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో దాదాపుగా 25 మంది పైన అయితే పోలీస్ కేసు అయితే నమోదయ్యింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, ఇంకొంతమంది ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది, ఇంకొంతమంది అయితే పారిపోయారు. ఆ దుబాయ్కి లాంటి అటు వెళ్ళిపోయినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది ప్రాణాలు కూడా పోయాయి. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు కొంతమంది ప్రాణాలు కూడా తీశారు. వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ దగ్గర కొంత సెలబ్రిటీ స్టార్డమ్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసిన యాప్లు ఏవైతే ఉంటాయో వాటిని నమ్మి దాంట్లో బెట్టింగ్లు పెట్టి మరి నష్టపోయిన వాళ్ళు వేల సంఖ్యలో అయితే కనబడతా ఉన్నారు. మరణాలు కూడా వందల సంఖ్యలో అయితే ఉన్నాయి. ఈ అన్నిటిపైన మన తెలంగాణ ఆర్టీసీ ఎండి అయిన సంజయ్ గారు అయితే కొంతవరకు అయితే ఫైర్ అయిన విషయం తెలుస్తూ ఉంది. అతను ఫైర్ అయ్యి ఖచ్చితంగా భారత పౌరులు ఎవరైనా ఉన్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చర్యలు తప్పవు అన్నట్టు కూడా సంజయ్ గారు అయితే హెచ్చరించారు. దాంట్లో భాగంగానే పంజాగుట్లో 11 మంది మీద కేసు అయిన విషయం తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కూడా 25 మంది పైన టాప్ సెలబ్రిటీస్ మనం చూసుకోవచ్చు. రానా, దగ్గుపాటి రానా గారి పేరు కూడా ఉంది, విజయ్ దేవరకొండ గారి పేరు ఉంది, ఏదైతే యాంకర్ అయిన శ్రీముఖి గారు కూడా అందులో పేరైతే ఉంది. గతంలో కూడా బిగ్ బాస్ ఫేమ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అయితే కనబడతా ఉంది. టేస్టీ తేజ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ 11 మంది పేర్లు అయితే ఉన్నాయి. ప్రధానంగా హర్ష సాయి పేరు కూడా వినిపిస్తూ ఉంది. హర్ష సాయి అయితే తను ఏదో గొప్పలు చేస్తూ ఉన్నాను, నేను దానం చేస్తూ ఉన్నా చెప్పిన పరిస్థితిలో ఇప్పుడు అయితే ఎవరు కూడా నమ్మే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఆయన చేసింది చాలా ఘోరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రమోట్ చేసిన యాప్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల నష్టపోయిన వాళ్ళు అధికంగా ఉన్నారన్నట్టు కూడా కనబడతా ఉంది. హర్ష సాయిని బ్లైండ్గా నమ్మి చాలామంది మోసపోయిన అన్నట్టు కూడా మనకైతే ఈడైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు టాప్ సినిమా తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు, వీళ్ళైతే పేర్లైతే ప్రధానంగా అయితే నిలబడతా ఉంది. వీళ్ళకి అయితే నోటీసులు కూడా పంపిస్తూ ఉన్నారు. ఇలా విష్ణుప్రియ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ ఆమె వివరణ ఇస్తూ ఉంది. నేను ఏదైతే తప్పు చేశామని తెలిసినప్పటికి కూడా మేము ఇలా చేశాము, మాకు ఇలా తెలియకుండానే ఇలా అయిపోయింది అన్నట్టు కూడా వాళ్ళు వివరణ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కాకుంటే ఎవరిని వదిలేదు. బెట్టింగ్ రాజా యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడాల్సిందే అన్నట్టు కూడా కొంత గట్టిగా వినిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈడీ కూడా ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. ఈడీ రావడం వల్ల కూడా ఇక్కడ కోట్ల రూపాయలు చేతులు మారాయి కాబట్టి ఇక్కడ ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఎవరైతే ఈ కేసులలో ఉన్నారో వాళ్ళకి ఈడీ ఎంక్వైరీ కూడా ఉండబోతా ఉంది. మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళకైతే కొంత ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే, మరి కోర్టుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి అయితే రాబోతా ఉంది.